పక్కా మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన లడ్డు అనేది చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కదా. ఇవైతే 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి ఈ ప్రాసెస్ చూసేయండి. నేనైతే 1 కిలో వరకు మినపప్పు తీసుకున్నానండి. చూడండి, ఇవన్నీ కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హైలో అయితే పెట్టుకోకూడదు, మాడిపోతే. చూడండి, స్లోగా ఫ్రై చేసుకుంటే అది పౌడర్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి కదా. ఇలా ఫ్రై చేసుకొని మనం మొత్తం అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక 4 స్పూన్ వరకు నేను రైస్ని, నెక్స్ట్ 4 స్పూన్స్ వరకు నేనైతే దాల్పప్పును కూడా తీసుకున్నానండి. ఇవి వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి. మొత్తం అన్నీ ఫ్రై చేసుకుని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత బాగా బాగా స్మూత్నెస్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపించే విధంగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అనేది ఒక సైడ్ పెట్టేసుకున్నాం అనుకో. ఇప్పుడైతే మనం షుగర్ పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి. నేనైతే 1 kg వరకు పప్పు తీసుకున్నాను కదా. 1 kg వరకు షుగర్ తీసుకోవాలి. అందులోనే కొన్ని యాలకులు వేసి మొత్తం అంతా షుగర్ పౌడర్ కూడా రెడీ చేసుకోవాలి. నాకైతే ఒక 1/2 కిలో వరకు నెయ్యి అనేది కొంచెం లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం షుగర్ పౌడరు, మనం వేసే పప్పు, ఆ పౌడర్ కూడా మొత్తం అంతా ఒకసారి కలిసే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకుంటేనే మొత్తం ఆ పౌడర్ అనేది అది బాగా మిక్స్ అయ్యి స్వీట్నెస్గా సరిపోయిద్ది. ఇంకేమీ యాడ్ చేయవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నెయ్యి అనేది కొంచెం కొంచెము కలుపుకోవాలండి. అంతా ఒకేసారి వేస్తే బాగోదు. కొంచెం కొంచెం సైడ్కి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ బాగా మ్యాష్ చేసి కలుపుకుంటూ లడ్డు చుట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా స్లోగా మొత్తం అంతా పిండి అంతా కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఒకేసారి వేసేయటం వల్ల నెయ్యి అనేది ఎక్కువ పట్టిద్ది. కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల మనకు 1/2 కిలోకి కొంచెం వరకు మిగులుతుంది, ఇంకా అంత పడదు. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి నెయ్యి అనేది, షుగర్ అనేది, పప్పు అనేది యాడ్ అవుతుంది. నేను 1 కిలో వరకు తీసుకున్నాను కావున నాకైతే ఒక 1/2 కిలో పర్లేదు, కొంచెం చిన్న గ్లాస్ మిగిలిపోయింది. చూడండి, ఆ విధంగా మనం లడ్డూలన్నీ చుట్టుకోవాలి. నాకు 1 kg వరకు 100 లడ్డూస్ అనేవి వచ్చాయి. స్లోగా అట్లా కలుపుకుంటే అవి చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి నాకు ఒక 100 అయితే వచ్చాయి. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి కూడా లడ్డూస్ అనేవి వస్తాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసుకున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.